గిరిజన గ్రామాలలో ఉన్నటువంటి 2000 గ్రామాలకి కనెక్టివిటీ రోడ్స్ ఇస్తున్నారు. అలాగే చంద్రన్న బాట ఇంతకు పూర్వం ఎలాగ ఇచ్చేవాళ్ళో ఇప్పుడు మళ్ళీ చంద్రన్న బాట వస్తుంది. అలాగే గిరిజన యువత ఎవరున్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించడం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఎవరైతే గర్భిణీలు ఉన్నారో ఇక మీద డోలీ మోతలు ఉండకూడదు. గర్భిణీలు ఎక్కడున్నారో ఇంతకు పూర్వంలాగా మళ్ళీ వైటీసీ బిల్డింగ్లో వాళ్ళ నుంచి పౌష్టికాహారం పెట్టి వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లి విలేజ్ల్లో మేము వదిలిపెట్టాలి అనేది ఒక ప్రధాన అజెండాగా పెట్టుకున్నాం. తల్లి ప్రసవ వేదంతో బాధపడుతున్న ఒక తల్లి మరో జన్మనిస్తున్నటువంటి ఒక తల్లిని మనం గౌరవించడం మన ధర్మం. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి పని కూడా ఎక్కడ కూడాను ఏ గర్భిణీ స్త్రీ కూడా ఇబ్బంది పడకుండా గర్భిణీలకు అందరికీ వసతిగృహం, గిరిజన గర్భిణీ వసతిగృహం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఏఎన్ఎంలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ ఎవరైనా కానీ గర్భిణీగా ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి మళ్ళీ హిల్ టాప్లో అప్పటికప్పుడు తీసుకురాలేరు కాబట్టి చేస్తాం. అది కూడా మనం ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. ఇంతకు పూర్వం మన మన్యం జిల్లాలోనే గిరిజన గర్భిణీ వసతిగృహానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అప్పుడున్న పీఓ గారు లక్ష్మీ సాగర్ అనుకుంటున్నా వచ్చేటప్పుడు ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. అది చూసిన తర్వాత చాలా మంది మోడల్ తీసుకొని కూడా చెయ్యాలనుకున్నారు. అంటే మన మన్యం జిల్లాలోనే జరిగింది. ఏనుగులు దీని మీదే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. వేరే స్టేట్ నుంచి ఏనుగులు తీసుకొచ్చి వాటిని మచ్చిక చేసి తీసుకువెళ్ళాలని చెప్పారు. మేము కూడా చెప్పాం. గత 5 సంవత్సరాలు బాధపడ్డాం. అంతకు పూర్వం అయితే మా నియోజకవర్గంలోనే ఒక ఏనుగు వస్తే ఇంకొక ఏనుగుని తీసుకొచ్చి ఆపరేషన్ గజ అని చెప్పి వెంటనే 2 రోజుల్లో తీసుకెళ్లారు. అది 8 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం. తప్పకుండా చేస్తామన్నారు. ఆ పనిలో ఉన్నాము. మాకు లాస్ట్ టైం మనం చెప్పేటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు టైం ఇవ్వండి అన్నారు. ఎప్పటివరకు అయిపోయింది. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ చెప్పడం జరిగింది. టైం ఇవ్వడం కాదు, ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఆలోచించమని చెప్పాం. మీకు త్వరలోనే పరిష్కారం చూపిస్తాం.